హాయ్ హలో నమస్తే. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్. నాకు చాలా డౌట్లు తీరిపోయినాయి. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ మీద చాలా డౌట్లు తీరిపోయినాయి. నాకు జగన్ అన్న ప్రజెంటేషన్ చూసిన తర్వాత నాకు చాలా డౌట్స్ క్లారిఫై అయినాయి అన్నమాట. ఓకే, ఒక డౌట్ క్లారిఫై అయిందంటే అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ని ఎవరు తీసుకొచ్చారు అనే దానికి చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అదేంటంటే దీంట్లో అదానీ పాత్ర అమోఘమైనటువంటి పాత్ర ఉంది అని చెప్పారు జగన్ గారు చెప్పేటప్పుడు. అదానీ అనేటువంటి ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారస్తుడి యొక్క పాత్ర ఉంది. 87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆయన ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ రావడానికి అతని పాత్ర ఉంది, అతన్ని విస్మరిస్తే ఎట్లా అని అనగానే నాకు కొద్దిగా ఆలోచించి ఎస్ నాకు అనిపించింది, ఓ అదానీ ఇది తీసుకురావటంలో పాత్ర అదానీది ఉందా అని. అప్పుడు ఎందుకు జనరల్గా వ్యాపారస్తులు ఎందుకు ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని ఎవరో ప్రాజెక్టులు పెడితే మధ్యలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటువంటి వాళ్ళు పాత్ర ఎందుకు ఉండిద్ది, జనరల్గా ఎందుకు ఉండిద్ది అని నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఎవరో నాకు తెలిసినటువంటి తాపీ మేస్త్రి వెళ్ళి రమేష్ అన్న ఎంతకాలం గుడిసెలో ఉంటావు, ఇల్లు కట్టుకన్నా నాకు చెప్పాడు అనుకోండి. ఆయన తాపీ మేస్త్రి, నేను ఇల్లు కడితే ఆయనకి వ్యాపారం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎవరికి తాపీ మేస్త్రికి ముందు అవకాశం వచ్చింది. అతను తప్పులేదు, ఎందుకంటే అతని పని అది వృత్తి, అది దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్, ఈస్ దట్ బిల్డింగ్ ద కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్స్ ఈజ్ ప్రొఫెషన్. ఓకే, తప్పే ఉండదు. కాబట్టి ఏంటంటే మనం మోటివేట్ చేస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకో రమేష్ అన్న అని చెప్పి మోటివేట్ చేస్తా. నా దగ్గర డబ్బులు లేవా, ఊరికే బయట తిరుగుతూ ఉంటాను బైకుల మీద, బస్సుల్లో, నాది ఇల్లు అడగట్టుకుంటాను అని అంటే, అప్పుడు ఆడంటే నా అయితే బ్యాంక్ ఉందన్న, బ్యాంక్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకెందుకు, నేను ఇప్పిస్తాను, లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆడే నన్ను మోటివేట్ చేసి, బ్యాంకుని మోటివేట్ చేసి, ఇద్దరిని చేసి మొత్తానికి ఒక ప్రాజెక్ట్ని అటకెక్కిస్తాడు ఒక తాపీ మేస్త్రి. ఎందుకు, ఇప్పుడు ఆ తాపీ మేస్త్రికి ఇల్లు కడటానికి అవకాశం వచ్చింది కాబట్టి. అలాగే ఈ కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు అదానీ గ్రూప్ ఈజ్ మేజర్లీ ఫెసిలిటేటింగ్ కంపెనీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరింగ్ కంపెనీ. వీళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరింగ్ కంపెనీ వాళ్ళు కూడా కొన్నిసార్లు రాష్ట్రాలకు ప్రాజెక్టులు రావడానికి వీళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తారు వీళ్ళు. ఎందుకు, వాళ్ళకు కూడా దాంట్లో కొద్దిగా బెనిఫిట్ ఉండిద్ది అనమాట. ఆ బెనిఫిట్ ఏంటంటే కొన్ని కాంట్రాక్ట్లు వాళ్ళకి వస్తాయి కాబట్టి. ఓకే, సరే, అది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి అదానీ అంటే నేనన్నది కదా, జగనన్న చెప్పింది. ఏమని చెప్పారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, అదానీ పాత్ర చాలా అమోఘమైంది ఈ యొక్క డేటా సెంటర్ రావటంలో అన్నారు. నాకు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఉందా లేదా నేను చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేనేం చేయలేదండి, అది గూగుల్లో మీకు చూపిస్తాను. గూగుల్లో కొట్టే ఏమనింది, ఏఐ డేటా సెంటర్స్ ఫెయిల్డ్ గ్లోబల్లీ అని మీరే కొడితే గూగుల్లో ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ఫ్యూరీ మౌంట్స్ ఓవర్ గ్లోబల్ ఏఐ ఫ్రింజీ ఎస్ డేటా సెంటర్ స్ట్రెయిన్ రిసోర్సెస్. ఎక్కడెక్కడైతే డేటా సెంటర్లు పెడుతున్నారో అక్కడ రిసోర్సెస్ స్ట్రెయిన్ వస్తుంది. ఒక ఆర్టికల్ ఇది చూడండి, మెక్సికో నుంచి ఐర్లాండ్ వరకు ఫ్యూరీ మౌంట్స్ ఓవర్ ఏ గ్లోబల్ ఏఐ. మెక్సికో నుండి ఐర్లాండ్ దాకా ఈ యొక్క గ్లోబల్ డేటా సెంటర్లు పెట్టిన వాళ్ళకి మొత్తానికి దర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్. అమెజాన్ సేస్ AWS క్లౌడ్ సర్వీస్ బ్యాక్ టు నార్మల్ ఆఫ్టర్ అవుటేజ్ డిస్రప్ట్స్ బిజినెస్ వరల్డ్ వైడ్. అంటే ఏంటి అర్థం, అమెజాన్ వాళ్ళు కూడా ఈ డేటా సెంటర్ ట్రై చేసి వాళ్ళు ఇది మా వల్ల కాదని చెప్పి దే బ్యాక్ టు నార్మల్. ఎవరు, అమెజాన్ వాళ్ళు. నేనేం పెద్ద లోపలికి వెళ్తా, మీకు ఓన్లీ హెడ్లైన్స్ చూపిస్తున్నాను అంతే, మీకు జస్ట్ గూగుల్లో వచ్చినవి. ఇది చూడండి, UAE AI ఫర్మ్ Maradi Space set to launch revolutionary arbitrary data centers. No, okay, వాళ్ళు పెడుతున్నారని వేసాడు. ది కాస్ట్ ఆఫ్ కంప్యూట్ 7 trillion raised to scale data centers. ఓకే, కాస్ట్ పెరుగుతుంది. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ప్లే ఇన్ ది గ్లోబల్ డేటా సెంటర్ గోల్డ్ రష్. ఓకే, హ్యూజ్ గ్లోబల్ అవుటేజ్ ఇంపాక్ట్స్ అమెజాన్, ఫోర్ట్నైట్, స్నాప్చాట్ ఇలాంటివి. బ్రేకింగ్ బ్యారియర్స్ టు గ్రోత్ డేటా సెంటర్. మైక్రోసాఫ్ట్ స్టెప్స్ బ్యాక్ ఫ్రమ్ డేటా సెంటర్ డెవలప్మెంట్స్ గ్లోబల్లీ. ఎందుకు, యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ట్రై చేసింది ఈ డేటా సెంటర్లు పెడతానికి. మైక్రోసాఫ్ట్ దాని వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు గూగుల్ ముందుకు వచ్చింది. అంటే అఫ్కోర్స్ ఇండియాలో మైక్రోసాఫ్ట్కి గూగుల్కి ఒక తేడా ఉంది. మైక్రోసాఫ్ట్ అనేదేమో దేర్ డెవలపింగ్ కంపెనీ, లైక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంపెనీ అనమాట. స్టీల్ కంపెనీ, స్టీల్ తయారు చేసి ప్లేట్లు, గిన్నెలు,
రైట్. పెద్ద పెద్ద ఐరన్ తయారు చేసేది స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అలాంటిది మైక్రోసాఫ్ట్. సాఫ్ట్వేర్ తయారు చేయడంలో అలాంటిది మైక్రోసాఫ్ట్. గూగుల్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్, అది యాక్చువల్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ. వాళ్ళ గూగుల్ వాళ్ళు కొన్ని సెర్చ్ ఇంజిన్ అవన్నీ చేసుకుంటారు. సో ఇట్లాంటి డేటాలు ట్రాన్స్ఫర్ చేయటము ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ నాకు వద్దంది గ్లోబల్. చూడండి, వాళ్ళే చెప్పారు, మైక్రోసాఫ్ట్ స్టెప్స్ బ్యాక్ ఫ్రమ్ డేటా సెంటర్ డెవలప్మెంట్స్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ డేటా సెంటర్లు మాకు వద్దని వెనక్కి వెళ్ళారని అర్థం. సరే, ఇట్లా చాలా న్యూస్ ఉన్నాయి, అవన్నీ నేను చూపించడం ఎందుకులే, కానీ జస్ట్ మీకైతే ఒక ఐడియా ఇస్తున్నాను. అంటే డేటా సెంటర్స్ వల్ల మనం అనుకున్నంత ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీసే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటివి వెనక్కి వెళ్తున్నారంటే, బట్ గూగుల్ ముందుకు వస్తుంది అంటే దే మైట్ బీ హ్యావింగ్ సమ్ ప్లాన్. దాన్ని మనమేమి అంటలే, ఓకే. బట్ ఇప్పటికి నేనేమంటే, వైజాగ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు జగనన్న చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. జగనన్న చెప్పారు ఏమని, అదాని చాలా కష్టపడి మనకి ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాడు అని జగనన్న చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏంటి అదానికి అంత లాభం ఏంటి? ఇప్పుడు అదాని దీన్ని మీడియేషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అవతల గూగుల్ని ఒప్పించి మధ్యలో ఈయన మీడియేషన్ ఎందుకు చేశాడు అంటే ఆయనకు ఉపయోగం లేకుండా చేయడు కదా అదాని గారు. బికాస్ తప్పేం లేదు, నేను అదే చెప్తున్నా. దిస్ నథింగ్ రాంగ్ విత్ అదాని బికాస్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. బేసికలీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. హీ ఎక్స్పాండ్స్ హిస్ బిజినెస్ గ్రోత్. వ్యాపారస్తుడు అనేది తన కంపెనీకి లాభం కోసమే ఆలోచిస్తాడు. ఓకే, ఒక సేల్స్ మ్యాన్ ఎలాగా కస్టమర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడో, అలాగా ఈ కంపెనీలు, ఈ గ్లోబల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రాలకి, కంపెనీలకి వీటన్నిటి కూడా వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు దీన్ని కూడా మధ్యవర్తిత్వం వహించాడని జగనన్న చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఓకే, సరే, లోపలికి వెళ్ళి ఆయనకి ఏంటి ఆ లాభం అంటే, ఇది గ్రోక్లో చూస్తే ఇది కనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదానికి వచ్చే లాభం ఏంది? కన్స్ట్రక్షన్లో ప్రాజెక్టులు మొత్తం ఆయనకి వెళ్తాయి. కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ మొత్తం అదానికి ఇస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మొత్తం కూడా అదానికే. ఓకే, కాబట్టి ఆయనకు ఒక లాభం ఉంది. ఇంకొకటి, ఈ డేటా సెంటర్ రన్ చేయడానికి వాళ్ళకి ఎనర్జీ కావాలి, రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. అదాని ఈస్ ది వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ జనరేటింగ్ ఏమంటారు రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీలో అదాని వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ డేటా సెంటర్ అవ్వాలంటే రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు అదాని నుంచే తీసుకుంటారు వాళ్ళు దాన్ని. సో ఆల్రెడీ అతనికి కంపెనీ ఉంది. సో ఇటు డైవర్ట్, అది ఇంకొక ఉపయోగం. అదాని గారికి ఎందుకు దీన్ని మోటివేట్ చేసి ఉంటారు, ఇది గూగుల్ వాళ్ళని, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ ఎందుకు మోటివేట్ చేసి ఉంటారంటే బికాస్ హీ హ్యాస్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ వై డస్ ఏ కార్పొరేట్ కంపెనీ విల్ టేక్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టేట్? ఒక రాజకీయ నాయకులకి లేని ఇంట్రెస్ట్ కార్పొరేట్ కంపెనీలకి ఎందుకు వస్తే స్టేట్ డెవలప్మెంట్ మీద? వాళ్ళకి బెనిఫిట్ లేకుండా. అది డేటా సెంటర్స్లో లాట్ ఆఫ్ ఎనర్జీ తీసుకునేది, కరెంట్ లాగేది, ఆ కరెంట్ సప్లై చేసేది ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఎలాగూ వీళ్ళే చేస్తారు, కాంట్రాక్ట్ వీళ్ళే తీసుకుంటారు. ఈ రెన్యూబుల్ అనేది మనకు ఒకటే అర్థమైంది. ఓకే, రెండోది పోస్ట్ కన్స్ట్రక్షన్. సరే, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆ ఎండు కేబుల్ వేస్తారు, వైర్లు వేస్తారు, సముద్రంలో నుంచి శంకుపూర్ తెస్తారు, అది జగన్ గారు చెప్పారు అవన్నీ. ఓకే, ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈయనకేంటి లాభం అదాని గారికి అంటే, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫెసిలిటీ మేనేజ్మెంట్ మొత్తం కూడా బాధ్యత ఇప్పుడు అదాని గారిదే. ఫెసిలిటీ మేనేజ్మెంట్, నాట్ కంపెనీ మేనేజ్మెంట్. ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక బ్యాంక్ పెట్టావనుకోండి, ఒక పెద్ద కాంప్లెక్స్ తీసుకున్నావు, ఆ కాంప్లెక్స్లో బ్యాంక్ రన్ చేయడం వరకే మీ పని. ఆ ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఒక సెక్యూరిటీలను పెట్టడం, రోజు తొడవటం, ఓడవటం, కరెంటు మొత్తం కూడా ఎవరో ఒకరు మేనేజ్మెంట్ చేస్తారని. ఇప్పుడు అలాగే ఈ గూగుల్ డేటా సెంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ మొత్తం అదాని కానిక్స్ వాళ్ళే ఆపరేట్ చేస్తారు. దాన్ని గూగుల్కి లీజుకి ఇస్తారు. ఓకే, గూగుల్కి లీజుకి ఇస్తారు. ఫస్ట్ దే విల్ గెట్ సమ్ రెంట్, ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని ఫెసిలిటీ మేనేజ్ చేయడానికి కరెంట్ కావాలన్నాగా అది సప్లై చేసేది అదాని వాళ్ళే. దానికి కావాల్సినటువంటి పొల్యూషన్ అవన్నీ మేనేజ్మెంట్ కూడా వీళ్ళే చేయాల్సి వస్తుంది ఇప్పుడు అదాని వాళ్ళు. సో ఈ కంపెనీ అదే నేను అదే ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, నేను అదాని ఏదో చేశాడని మాత్రం నేను 100% చెప్పట్లేదు. ఎందుకంటే దట్స్ వాట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ this is a fundamental right of a businessman to expand his business by convincing the customers. That's fundamental right of a businessman. Okay, కస్టమర్సే మనకి ఇది అవసరమా లేదని మనం చూసుకోవాలి. బిజినెస్ మ్యాన్ అమ్మేస్తాడు, ఏదో ఒకటి చెప్పేసి మనకి అమ్మేస్తాడు. ఓకే,
అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది తాపీ మేస్త్రి కనుక కన్విన్స్ చేసి నేను బ్యాంక్ వాడిని నేను ఒప్పిస్తాను, లోన్ తీసుకుని ఇల్లు కట్టు, నేను కడతాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు అతనికి లాభం వచ్చేది కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు, దే ఆర్ గివింగ్ ది బిల్డింగ్ టు ది గవర్నమెంట్. దట్ వన్ థింగ్ మనకు అర్థమైంది ఇక్కడ. ఓకే, అంటే ఇదంతా నాకు తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అవునా అదానీ గారు మీడియేట్ చేశారా, ఎంత కష్టపడ్డారా ఈ ప్రాజెక్ట్ కోసం నాకు డౌట్ వచ్చి అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఇది జగన్ అన్న చెప్పింది, ఇది నేను చెప్పింది ఏం కాదు. ఓకే, సో అదానీ గారు ఆయన దానికోసం చేశారనమాట. ఇది గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్. దీన్ని ఇవ్వడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. దేనికి? ల్యాండ్కి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ల్యాండ్ ఎవరు ఇప్పుడు ఎవరికి లీజ్కి ఇచ్చారు? ల్యాండ్ గూగుల్కి ఇవ్వాలి, అదానికి ఇచ్చారు. ఎందుకు? ఫెసిలిటీ మేనేజ్మెంట్ మొత్తం అదానిది కదా. ల్యాండ్ అదానికి ఇస్తారు, అక్కడ మేనేజ్ చేసేది అదాని, పోస్ట్ ఆపరేషన్ బిల్డింగ్ మొత్తం కరెంటు మొత్తం మేనేజ్ చేసేది, ఫెసిలిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అదానిది. ఇప్పుడు అదానికి 22,000 కోట్ల రూపాయలు మేము ఏమంటారు ఫెసిలిటీ ఇచ్చామంటారు కదా, గూగుల్కి ఇవ్వట్లా. గూగుల్ అనేది కేవలం వచ్చి బిజినెస్ చేసుకొని పోయిద్ది అంతే. మొత్తం కూడా ఇల్లు అదానికి ఇచ్చారు. 22,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యాపారం చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఈక్విటీ ఏదో అదానీ కానిక్స్కి సంబంధించి మేబీ ఒక 20 to 30% మొత్తం ఇవన్నీ కలుపుకొని వాళ్ళకి ఒక ఈక్విటీ షేర్ రావచ్చు గూగుల్లో. ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి బయలుదేరి మేస్త్రి కనుక నేను ఇల్లు కొట్టుకోమని నిన్ను కన్విన్స్ చేసి బ్యాంక్ లోన్ ఆయనే ఇప్పించినట్టుగా ఇప్పుడు ఈయన గూగుల్ వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఒప్పించి ఇక్కడ ఈయనకి ఎంత లాభాలు ఉన్నాయి అదానీ గారికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల. గూగుల్కి ఏంటి లాభం అని అంటే సగానికి సగం సెంటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఇక్కడ చూడండి, చైనాలో సగానికి సగం సెంటర్లు ఖాళీ ఉన్నాయి. చైనా ఇక్కడెక్కడో చూసాను నేను, చైనా ఆల్ ది చైనా సెంటర్స్ ఆర్ ఖాళీ. ఇది చూడండి, చైనా బిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ AI డేటా సెంటర్స్ టు క్యాచ్ ది AI బూమ్, నౌ మెనీ స్టాండ్స్ అన్యూస్డ్. కనిపిస్తుందా మీకు? చైనా బిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ AI సెంటర్స్ టు క్యాచ్ ది AI బూమ్, నౌ మెనీ సెంటర్స్ ఆర్ అన్యూస్డ్. కాబట్టే మైక్రోసాఫ్ట్ నేను వద్దంది, నేను వెళ్ళనంది మైక్రోసాఫ్ట్. చైనాలో 100 డేటా సెంటర్లు కట్టి వీళ్ళు ఆ కస్టమర్స్ లేక సైలెంట్గా ఉన్నారనమాట. సార్ ఇప్పుడు వీళ్ళు గూగుల్ వాళ్ళు రావడానికి మరి వాళ్ళ ప్లాన్ ఏంటో మనకైతే తెలియదు. ముందు మైక్రోసాఫ్ట్ వద్దంటే మరి గూగుల్ వాళ్ళు ఎందుకు వస్తున్నారని మన ప్లాన్ తెలియదు. ఓకే, సో ఇది ఇప్పుడు ఒకవేళ వ్యాపారం నడవలేదనుకోండి, అది గూగుల్కి నష్టం, దాదానికి పెద్ద నష్టమే ఉండదు. ఆయనకి ఇన్సెంటివ్స్ వస్తాయి, గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే, ఆయనకి అప్పుడు లీజ్కి ఇచ్చాడు కాబట్టి గూగుల్ రెంట్ పే చేస్తూ ఉంటుంది, దానికి ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి మరి గూగుల్కి నష్టం వచ్చేస్తుంది. మరి రాష్ట్రానికి ఏం నష్టం అంటే, రాష్ట్రానికి మన ల్యాండ్ ఇచ్చాము, మనం పొల్యూషన్ భరించాలి, మనం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎనర్జీ మొత్తం ఇస్తూ ఉండాలి, వాటర్ మొత్తం పోతూ ఉంటాయి మన దగ్గర నుంచి, చుట్టుపక్కల వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. అల్టిమేట్గా ఏదైనా లాభం దీనివల్ల అంటే అదే చెప్పాం కదా, 100-200 జాబ్స్ వస్తాయి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్లో మరి అదాని ఎవరెవరిని వాడతారో మనకైతే తెలియదు. ఫండమెంటల్లీ అది మనకు ఒకటైతే అర్థమైంది. ఓకే, ఇది ఈ అదాని వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వీళ్ళు స్ట్రాటజిక్గా రిక్రూట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ప్రాబ్లం, ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి గొడవ చేశారనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా మన ఎక్కడో ఆదివాసీలు గొడవ చేస్తున్నారు అదాని గ్రూప్ మీద. మన ఏదో కమ్యూనిస్టుల యొక్క వీడియో ఒకటి చూసాను నేను, అదాని గో బ్యాక్ అని చెప్పేసి. అది కమ్యూనిస్టులు, ఆదివాసీ ట్రైబల్స్, దే ఆర్ యాక్చువల్లీ హోల్డింగ్ ది ప్లకార్డ్స్ అండ్ దెన్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సమ్ రిమోట్ విలేజ్లో కమ్యూనిస్ట్ పార్టీస్. ఐ హావ్ సీన్ దట్ పోస్ట్. ఓకే, సో వీళ్ళు జనరల్గా అట్లాంటి కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఇక్కడ చూడండి, పిట్టింగ్ ఆదివాసీస్ అగైన్స్ట్ ఈచ్ అదర్, అదానీస్ మానవ్యూరిన్ హెచ్డిఓ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎవడన్నా సరే ఏమండి అదాని గారు మాకు పొల్యూషన్ వస్తుంది, ఏమొస్తుంది, మీరు వద్దు మాకు వద్దు వెళ్ళిపోండి అని ఎవరన్నా అక్కడ ఆదివాసీలు దళితులు కర్రలు పట్టుకొని నిలబడ్డారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మై కేస్. ఎవడో మాలోళ్ళు ఒక 100 మంది పట్టుకొని మాలోళ్ళు పట్టుకొని గో బ్యాక్ అన్నారు అనుకోండి, అక్కడ ఒక మాలోని తీసుకెళ్ళి కోఆర్డినేటర్కి పెడతాడట. ఓకే, ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ మీద ధర్నా చేస్తుంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని మాలోని పెట్టాను అనుకోండి, ఇప్పుడు మాలోడికి సెక్యూరిటీ గార్డ్ వాడు బిల్డింగ్కి ధర్నా చేసి వాడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, ఆపేవాడు మాలోడు లోపలికి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇది సేమ్ థింగ్ అదాని గ్రూప్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇది ఒక ఆర్టికల్ ది వైర్ వాళ్ళు రాసింది, ది పుట్టింగ్ ఆదివాసీస్ అగైన్స్ట్ ఈచ్ అదర్, అదానీస్ మాన్యూర్ నెస్డ్ ఒక ఆర్టికల్. ఇక్కడ వీళ్ళందరూ ఆదివాసీలు స్ట్రైక్ చేస్తుంటే అక్కడ కోఆర్డినేటర్లుగా ఆదివాసీలను తీసుకొచ్చి పెట్టారట అదాని గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆదివాసీలు కొట్టుకుంటున్నారని
ఆయన చెప్పినటువంటి ఒక ఆర్టికల్ అది వైరల్లో. ఓకే, ది మోడర్న్ ప్యూరిటీ టెస్ట్ జేఎన్యూసిపి, సరే ఇంకా అదాని చెప్పింది, ఆల్ కార్పొరేట్, నాట్ ఓన్లీ అదాని. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అదాని ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, హీ హాజ్ హిస్ ఫండమెంటల్ రైట్ టు రన్ హిస్ బిజినెస్. మెయిన్ మోటివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఈస్ టు ఎర్న్ ద ప్రాఫిట్. మెయిన్ మోటివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ ఈస్ ది ప్రైమరీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్. మనం ఎప్పుడు అదాని తప్పని నేను ఎప్పుడు అన్న, ఎందుకంటే సిన్స్ లీగల్గా బిజినెస్ చేసేంత వరకు దట్ ఈస్ ఈస్ ఫండమెంటల్ రైట్. ఓకే, బట్ దానివల్ల వచ్చేటువంటి ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళు సోషల్ అవేర్నెస్ అనేది ఉండదు. వ్యాపారస్తులకి ఎందుకు ఉండదు? రిజర్వేషన్లు ఇద్దాం, వీళ్ళకి ఉద్యోగాలు ఇద్దాం, ఇవన్నీ ఏముండవు. కార్పొరేట్ కంపెనీలు, ఇది ఒక ప్రొఫెసర్ ఒక ఆర్టికల్ రాశాడు చూడండి, ఏమని రాశాడు ఇతను చూడండి, ది మోడర్న్ ప్యూరిటీ టెస్ట్ జేఎన్యూస్ professor illustrates how casteism prevails in corporate India's hiring halls. ఓకే, ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నిట్లో బయటికి కుల వివక్ష లేనట్టుగా కనిపిస్తాయి కానీ, బట్ లోపలికి వెళ్ళి చూస్తే క్యాంటీన్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా కార్పొరేట్లో ఏదో ఒక ప్లేస్లో నీ క్యాస్ట్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉందని ఒక ఆర్టికల్ రాసాడు ఒక బ్యూటిఫుల్ ప్రొఫెసర్. ఓకే, దట్స్ వాట్ హెస్ రిటర్న్. ఓకే, సరే నేను మొత్తం చదవట్లా, మీకు జస్ట్ చూపిస్తున్నా. కార్పొరేట్ అందుకే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అల్టిమేట్లీ వీ వాంట్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను. వీఆర్ రిక్వెస్టింగ్ అదానీ గ్రూప్, టాటా గ్రూప్, ఆల్ లైక్ రిలయన్స్ గ్రూప్, ఆల్ గ్రూప్స్, ప్లీజ్ ఇంప్లిమెంట్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్ సో దట్ ద లోయర్ కమ్యూనిటీస్ మే గెట్ జాబ్స్. After sacrificing so much of land, so much of incentives, governments offer so much of land, so much of incentives. After ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఈ లోయర్ కమ్యూనిటీస్కి ఎస్సీ ఎస్టీ బీసీకి లాభం ఏంటి అని అంటే దిస్ నథింగ్, రైట్? దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్ దట్ వీ వాంట్. చూడండి, అదానీ గ్రూప్ ఫెయిల్ టు ప్రొవైడ్ 85% ఆఫ్ జాబ్స్ టు లోకల్స్ ఇన్ మాంద్వి అడ్మిట్స్ గుజరాత్ గవర్నమెంట్. ఇది ఏ పేపర్ రాసింది? english.gujaratsamachar.com. సమాచారం అంటే గుజరాత్ గవర్నమెంటే చెప్పిందంటే ఈ 85% జాబ్స్ని గుజరాత్లో ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది అదానీ గ్రూప్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మన వైజాగ్లో ఏమిస్తారు వీళ్ళు మనకు ఉద్యోగాలు? ఓకే, సో అల్టిమేట్లీ ఆయన బెనిఫిట్ కోసం దట్స్ వాట్ హీ యాక్చువల్లీ ట్రై టు మోటివేట్ మేబీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గూగుల్ బోత్ అని నాకైతే అనిపిస్తుంది. Okay, that's his fundamental right as a businessman to create opportunities, exploit the opportunities, gain the profit. Okay, వ్యాపారాలను expanding the businesses, starting the diversified businesses. These are all fundamental rights of a businessman. Adani is a businessman, so there's nothing wrong from his side. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఆలోచించి ఉండాల్సింది. దీనివల్ల మనకేంటి లాభం, మనం ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి లాభం ఏంటి అని మనం ఆలోచించి ఉండాల్సింది. సరే, గూగుల్ వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు? మైక్రోసాఫ్ట్ వద్దంటే అది వాడి ఇష్టం, గూగుల్ వాళ్ళు ఇష్టం. వాళ్ళకి ఏదో స్ట్రాటజిక్ ప్లాన్ లేకపోతే అంత కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. అంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, జగనన్న ప్రెస్ మీట్ పెట్టి అదానీ కష్టపడి బిజినెస్ తీసుకొచ్చి, అదానీ ఏ బిజినెస్ వ్యాపారం లాభం లేకుండా అదానీ ఎందుకు కష్టపడ్డాడని నాకు డౌట్ వచ్చి ఇది చేస్తే ఇదంతా కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.